హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది భోగి రోజు లాగ్ అండి. చాలా చాలా బాగుంటుంది. ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు కూడా ఏమేం చేసాము ఏంటి అన్నది అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. సూపర్ లాగ్. మేమైతే బయటికి వెళ్ళామన్నమాట. ఆ రోజు మార్నింగ్ లేచి 4 గంటలకు లేచండి ముగ్గు అయితే వేసేసుకున్నాం. ఇలాగ ఎలా ఉంది అందరికీ హ్యాపీ భోగి. తర్వాత స్నానాలు అయిపోయినాయి. చక్కగా సున్నుండలు పెట్టేసి దేవుడికి నైవేద్యం కింద పూజ అది చేసేసుకున్నాము. ఇంకా రెడీ అయిపోయి బయటికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా బయట ఎంజాయ్ చేయాలి, ఇంక ఇంట్లో ఏమి వండకూడదని డిసైడ్ అయిపోయి బయటికి వెళ్ళిపోయాము అనమాట. వెళ్తుంటే చూడండి చక్కగా బొమ్మలు అవి కృష్ణుడి బొమ్మలు ఎంత బాగున్నాయి. ఈ కృష్ణుడి బొమ్మ చూశారు కదా అక్కడ కనపడుతుంది బ్లాక్ రాధాకృష్ణుది. అది ఎంత ఉంటుంది రేటు అన్నది కమెంట్ చేయండి. నేనైతే అడిగాను, కొనలేదు, అడిగాను రేట్ అయితే. నాకు చాలా బాగా అనిపించింది. సూపర్గా ఉన్నాయండి బొమ్మలు. అయితే విడిచిపెట్టి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. మేము ఎక్కడికి వెళ్తున్నామో గెస్ట్ చేయండి. ఆ రోళ్ళు అవి రోళ్ళు అవి చూస్తుంటే ఇంకా కొనేయాలనిపిస్తుంది అనమాట. చూసారా సుబ్బయ్య గారి హోటల్కి అయితే వెళ్ళిపోయాము. ఒకసారి అంతకుముందు కూడా వెళ్ళాం కదా, అప్పుడైతే నైట్ వెళ్ళాం, ఈసారి పగలు వెళ్ళాం. కానీ ఇక్కడ చూడండి చక్కగా సంక్రాంతికి ఎలా డెకరేట్ చేశారో చాలా బాగుంది కదా. ఆవులతోటి అది ఎడ్ల బండి చక్కగా ఎంత బాగా అనిపించిందంటే ఆ కోళ్ళు చూస్తుంటే ఎంత ముద్దుగా ఉన్నాయో సూపర్గా. ఆవులు కుండలతోటి చక్కగా కింద ముగ్గు అవి వేసి భోగి టైపులో కట్టి కర్రలు అవిని మంచిగా వేసారు. ఇక్కడ గడ్డి కూడా వేసారు ఆవులకైతే. నవ్వు వచ్చింది అది చూడగానే. ఇంకా లోపలికైతే అక్కడ చాలాసేపు చూస్తా కూర్చున్నాం, ఫోటోలు అవి తీసుకున్నాం, చాలా బాగుంది. ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాం. కింద స్వీట్లు అవి కూడా ఫుల్ హడావుడిగా ఉంది, జనాలు అవి వచ్చి బాగా కొనుక్కుంటున్నారు. పైకైతే ఎక్కేసామండి. ఇక్కడ బఫీ టైప్ అంటే మనమే వెళ్ళి పెట్టుకుని తినేది ఒకటి ఉంది 200కి. మన అంతటి మనం వెళ్ళి పెట్టుకోవాలి. ఇక్కడ వాళ్ళు వడ్డించి పెట్టేది అయితే 300 అంటే 24 ఐటమ్స్ వస్తాయంట. అది అయితే 14 ఐటమ్స్ వస్తాయి. కాబట్టి మనం అంతకుముందు మనం కావాలనుకున్నది ఇదే కదా, అదే కదా మిస్ అయ్యాము. అందుకని 300 ఇచ్చి మేము ఇలాగే తినాలి. 24 ఐటమ్స్ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది చాలా ఎగ్జైట్గా ఎదురు చూస్తున్నాం అనమాట. ఇంకొచ్చేసింది, స్టార్ట్ చేసేసారు. బూరెలు చూడండి, 2 బూరెలు అయితే హోల్ పెట్టేసి ముందు పెట్టడంతో హోల్ పెట్టేసి పెడుతున్నారు వాళ్ళు. ఇంకా పచ్చళ్ళు, గుత్తు వంకాయ కూర, పన్నీర్ కర్రీ, పప్పు టమాటా, ఇంకా పూరీలు. అసలు ఆ గ్రేవీలు అవి కూడా చూస్తుంటే నాకు పూరీలు చపాతీల్లోకి కలుపుకొని తినడానికే ఉన్నట్టుగానే అనిపించినాయి రైస్లో కన్నానే. ఒక్కొక్కరికి ఒక్కొక్క వాటర్ బాటిల్ అయితే ఇచ్చేసారు, పెడతా ఉన్నారు అన్నిని. పుదీనా రైసు, లెమన్ రైసు పెట్టారు. చక్కగా చింతపండు పులిహోర పెడితే బాగుండు కదా, పండగ కదా అని అనిపించింది నాకైతే. కానీ ఎక్స్పెక్ట్ చేసింది రాలేదు. అక్కడ అయితే నేను పులిహోర లెమన్ రైస్తో వచ్చింది. అప్పడాలు పెట్టేశారు. మళ్ళీ ఇవి తినండి ఫస్ట్, తర్వాత తెచ్చేస్తూ ఉంటాము. మేము లెక్కేసుకుంటున్నాం, కౌంట్ చేస్తున్నాం అవన్నీ ఎన్ని ఐటమ్స్ అని. అక్కడికి 12 అయినా వచ్చినాయి. తింటూ ఉంటే వేస్తూ ఉంటాం పొడులు అవి తినేసే కన్నారు. మేమైతే ఫస్ట్ బూరెలు తిన్నాను. పూరి ఎక్కువగా తిన్నాం మనం కదా, ఎందుకంటే ఆ గ్రేవీలు అవి కూడానే మళ్ళీ అడిగి వేయించుకొని తిన్నది పూరి ఎక్కువగా తిన్నామండి. తర్వాత ఎప్పుడో లాస్ట్కి రైస్ అది వేసుకొని పొడి నెయ్యి. నాకు వేసేటప్పుడు అయితే కొంచెం నెయ్యి తక్కువ అయింది. మళ్ళీ బూరెలు కూడా అడిగాను. బూరెలు అరిసెలు వేస్తూ ఉన్నారు. మనకు కావాల్సినవి మరి 300 రూపీస్ అంటే మాటలేంటి, వేయాల్సిందే మనకు కావాల్సింది. పక్కనే చూస్తున్నాం అన్నమాట. వాళ్ళ పెద్దవాళ్ళు 2 వచ్చారు. ఏంటబ్బా 300లో కూర్చున్నారు, వీళ్ళు తినేయగలుగుతారా ఇంత అనేసి నేను అనుకుంటున్నాను. సాయి కూడా చూసి నవ్వుతున్నాడు. ఏంటి చూద్దాం ఎలా తింటారో ఏంటి అనేసి అనుకుంటున్నాం. అంటే వాళ్ళు అంత తినగలుగుతారా అని. ఇంకా వాళ్ళని చూసి ఒకటే నవ్వు, అది మాకు నవ్వు వస్తుంది. పులిహోరని తిల్లల్లా చేతులు తిల్లల్లా అంటున్నారు, అది వెళ్ళట్లేదు, వాళ్ళు తింటలేదు ముద్ద అయితే. అసలు చాలా ఇదైంది. అయ్యా ఇలా 200 అయినా చాలు, కానీ వాళ్ళు తిరగలేరు కదమ్మా అస్తమాటలు. అందుకని 300లో కూర్చోబెట్టి తినిపిస్తుంటే వాళ్ళ అబ్బాయి ఇంతకని. ఫోన్లో ఎంత తిన్నా 300 అయినా వాళ్ళకి కావాల్సింది పెట్టారు. మేము ఇంకా తినడం అయితే పూర్తి అయిపోయిందండి. ఇంకా అవన్నీ చూసుకుంటూ కిందకైతే వచ్చేసాము. ఇక్కడ చూడండి పూల కుండీలు, తులసి కోటలు అవన్నీ కూడా
చాలా బాగున్నాయి ఫ్రూట్స్ అవి. ఇంకా ఇంటి బయలుదేరిపోయాం అనమాట. ఎక్కడికి వెళ్ళాలి ఏంటి తిన్నాకని ఆలోచించుకుంటూ వెళ్తున్నాం. టెడ్డీ బేర్స్ అవి చూడు, మేమైతే 300కి వర్క్ చేసినట్టే బాగానే తిన్నాము. పూరీలు అవన్నీ కూడా చాలా బాగా తిన్నాము. ఇక్కడ మళ్ళీ బొమ్మలు అడగడానికి వెళ్ళాము. ఇందాక అడిగిన అమౌంట్కి ఏమైనా ఇస్తారేమో అని చెప్పేసి వెతుక్కుంటూ ఆ బొమ్మలు అవి చూసుకుంటూ వెళ్ళాము. తర్వాత కాదన్నాడు. అంతకి అంటే 1300 ఎంతో చెప్పాడు ఆ బొమ్మ మధు. అప్పుడు నేను 200కి అడిగాను. రాదు 300కి అడిగి వెళ్ళిపోయారు అనేసి అన్నారు. కానీ నేను అయితే తర్వాత వెళ్ళి అడిగితే రాదు రాదు అని చెప్పాడు. వెనక్కి ఎగేసాడు అనుకున్నాను బండి మీద ఉండగా. మేమైతే ఎక్కడికి వెళ్ళాము గమనించారా? సినిమా చూసేసాం. ఎంత బాగుందండి ఈ సినిమా అయితే, సూపర్గా. అసలు సంక్రాంతి పండగకి పెద్ద హైలైట్ సినిమా కదా, సూపర్. ప్రతి మాట ప్రతి డైలాగు అసలు హీరోని చూస్తుంటే ఫుల్ అందంగా ఉన్నాడు కదా. ఎక్కడికక్కడ చూసినప్పుడల్లా ఆ డైలాగులు అవి ప్రతిదీ నవ్వే, అడుగడుగునే నవ్వే, అసలు ఎక్కడ స్టాప్ అన్నదే లేదు. చాలా చాలా బాగుంది. ఇంకా సినిమా అది మూవీ చూసాక చాలా బాగుందని మేము ఎగ్జైట్గా బయటకు వెళ్తున్నాము. అక్కడ నేను ఎప్పుడు కూడా మహాలక్ష్మి టెంపుల్ ఉంటుందంటే అష్టలక్ష్మి టెంపుల్, మా పిల్లలు చిన్నప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయాక మా వారిని తీసుకుని వెళ్ళేదాన్ని. అంటే మా వారే చూపించారు. అన్ని ఊర్లో తిరిగేవారు కదా బిజినెస్ కోసం, ఈ గుడి అది తెలుసు, నన్ను తీసుకెళ్ళేటోళ్ళు. అప్పుడు అప్పుడు వెళ్ళేదాన్ని మధు, మీరు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళిపోయాక. అప్పటి నుంచి ఇంక ఈ బిజినెస్ పెట్టాక ఇక్కడ కిరాణా షాప్ వెళ్ళలేదు బయటికి. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత వెళ్ళానండి అష్టలక్ష్మి టెంపుల్కి. ఇక లోపల ఇది కూడా లుక్ చూడండి ఎంత బాగుందో. బయట నుంచి చూస్తుంటే కూడా చాలా అందంగా ఉంది గుడి. దేవుళ్ళని కూడా చూస్తుంటే భలే అనిపించింది. చూడముచ్చటగా ఉంది. ఇక్కడికే తీయడానికి కాదు అంటున్నాను నేను. మామూలుగా ఇలా తీసాను, ఇంకా పైన దేవుళ్ళు అవి తీయడానికి ఏమి లేదు. మేమైతే దర్శనం చేసుకున్నాం. చుట్టూరు అష్టలక్ష్మిలు ఉంటాయి, మధ్యలో మాత్రం వెంకటేశ్వర స్వామి, అది మెయిన్ ఎంట్రన్స్ లో వినాయకుడిది ఉన్నది. చాలా బాగుందండి, సూపర్గా. ఇక్కడ ఫోటోలు అయ్యాయి, లోపల తీసుకుంటున్నారు, కింద పైకి అయితే ఎలా లేదు. లైన్లో నిలబడ్డాము. లైన్లో నిలబడిన కాంచి ఆ పక్క ఇంటిలో మామిడి చెట్టు చూసారా, పూతతోటి ఎంత బాగుందో, సూపర్గా అనిపించిందండి. చెట్టు చూడగానే చాలా బాగా నచ్చింది. లోపల ధ్వజస్తంభం చూడండి ఎంత బాగుందో, అసలు చాలా కలర్ఫుల్గా ఉంది. అక్కడ ప్రవచనం కూడా ఒక పంతులు గారు అయితే ప్రవచనం చెప్తున్నారు, మంచిగా అందరికీ అర్థమయ్యేటట్టు అని చెప్తున్నారు. మేము లైన్లో నిలబడి గుడి దర్శనం అది చేసేసుకొని బయటకు వచ్చేసాం. మళ్ళీ చుట్టూ చూపిస్తున్నాను మీకు. ఇది అది కూడా పైన చూడండి, అవన్నీ కూడా గోపురాలు అవి ఎంత బాగున్నాయో. ఇంకా బయటకైతే ప్రసాదం తీసుకొని బయటకు వచ్చేసాము. ఇక్కడ గంగిరెడ్డితోటి చక్కగా అతను ఉన్నారు, అది చూసాం. పులిహార పెట్టారు, చాలా బాగా అనిపించింది. ఇంకొంచెం పులుపు ఉంటే బాగుండి అనిపించింది నాకైతే. కానీ ఇంగువ ఫ్లేవర్ తోటి అది చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. కొంచెం పులుపు తక్కువైంది అనిపించింది. ఇంకా బుడగలను అవి చూస్తే చిన్నపిల్లలం అయిపోతాం కదా, కానీ ఇది వరకులాగా 5-10కి రావట్లేదు, 150లో అయ్యి అంటున్నారు. ఇంకా అవి హోల్స్ బుడగలు వచ్చే ఊదేది కొనేసుకొని మా సాయి కొన్నాడు, 20 రూపీస్. అది చాలా బాగా అనిపించింది. ఇంకా కాసేపు ఊదుకొని ఇంకా బయలుదేరిపోయాం ఇంటికైతే. ఇంకా టెడ్డీ బేర్స్ అవి కనపడుతున్నాయి మధ్య మధ్యలో, అవి చూడగానే ముద్దుగా అనిపిస్తాయి కదా. మన ఇంట్లో ఉన్న టెడ్డీ బేర్స్ కూడా ఉన్నాయి. ఇంకా కైట్లు చూసారా సంక్రాంతికి, ఇంకా సందడే సందడే.